ఆ అమ్మాయి తన కళ్ళను తెరిచింది. సడన్ గా ఆమె వయసు 40 సంవత్సరాలుగా మారిపోతుంది. ఆమె చుట్టూ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. ఆమె భయపడి హాస్పిటల్ నుంచి బయటికి పరుగులు తీసింది. ఆమె తప్పించుకుని వెళ్తూ ఆ వ్యక్తిని అనుకోకుండా గుద్దుకుంటుంది. ఆమె నిరాశతో సహాయం కోసం అతన్ని వేడుకుంది. అతను స్పందించక ముందే ఆమె తొందరపడి పారిపోయింది. ఆమె దూరంగా వెళ్లి దాంకుంది. ఆమె అద్దంలో తన ఫేస్ చూసుకుని తనకు తానే ఆశ్చర్యపోయింది. ఆమెకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు తన వయసు అంత పెరిగిపోయింది అని. అప్పుడే సడన్ గా ఆమె తిరిగి తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసింది. అప్పుడే ఆమెకి అసలేం జరిగిందో గుర్తుకు వస్తుంది. అరగంట ముందు తన తండ్రి ఆమెను తన అప్పులు కట్టమని బలవంతం చేశాడు. దాంతో ఆమె ఒత్తిడికి లోనైంది. దాంతో ఆమె తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకుంది. కానీ సడన్ గా ఆకాశం నుంచి మెరుపు వచ్చి ఆమెను కొట్టింది. దాని ఎఫెక్ట్ వల్ల జన్యువుల మ్యూటేషన్ జరిగి తన ఏజ్ అలా మారిపోతూ ఉంటుంది. ఆమె తిరిగి తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులు చూసింది. అప్పులు కట్టలేదని రౌడీలు కొడుతూ ఉన్నారు. ఆమె తన తల్లిని రక్షించడం కోసం తన తండ్రి అప్పులు నేను కడతానని ఒప్పుకుంటుంది. ఆ మరుసటి రోజు ఆమె జాబ్ కోసం ఆ కంపెనీకి వస్తుంది. కానీ అనుకోకుండా తాను గుద్దిన వ్యక్తి మళ్ళీ తనకి ఎదురుపడతాడు. ఆమె అతన్ని హృదయపూర్వకంగా పలకరించింది. కానీ ఆ వ్యక్తి ఆమెను అస్సలు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత తను లిఫ్ట్ లోకి వస్తుంది. ఆమె సడన్ గా గమనిస్తుంది తన చేతులు ముడతలు పడుతున్నాయని. ఆమె మరోసారి ముసలి మహిళగా మారిపోయింది.